మొత్తానికైతే దేవరా గ్లిమ్స్ అనేది వచ్చింది. గ్లిమ్స్ చూసినాక పూనకాలు లోడింగ్ అయితే అక్కడ భూమ్స్ వస్తాయి. నాయన నరకడం ఏంది భయ్య, వేరే లెవెల్లో ఉంది. అయితే అక్కడ బూట్లు మళ్ళీ నాయన చూస్తుంటే నాకు వెత్తరపోతే నరాల జుమ్మని లేస్తున్నాయి. ఇంకా గ్లిమ్స్ చూసినాక టీజర్ ట్రైలర్ వచ్చినాక ఇంకా అది ఎట్లా ఉండిపోతుందో మరి చూడాలి. మరి అలాగే దీంట్లో 100 మంది ఈ పడవలో దొంగతనానికి వస్తారు. అక్కడ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళా ఒడ్డుకి వెళ్ళిన తర్వాత హీరో వచ్చి మన హీరో ఎన్టీఆర్ అని వచ్చి ఎలా చంపుతాడో తెలియదు కానీ అబ్బా నాయన నరకాయలు సొరకాయలు కుగినాడు పోతాను. అబ్బా నాయన వద్దు స్వామి, అబ్బా నాయన వేరే లెవెల్లో ఉందని ఫ్రెండ్స్. అయితే నిరుద్ అయితే బీజం ఒక రేంజ్లో ఇచ్చాడు. ఇంకా సాంగ్స్ కూడా రావాలి, ఇంకా సాంగ్స్ కూడా వదులుతాడు. ఇంకా ఎలా ఉండబోతుందో చూడాలి. మళ్ళీ ఇంకా ట్రైలర్ టీజర్లో ఎలా ఉండబోతుందో తెలియదు కానీ బూజం వస్తున్నాయి అది చూస్తుంటే. ఇంకా నిరుద్ అయితే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ కానీ కట్అవుట్ కానీ బాగా లెవెల్లో ఇస్తాడు. ఇంకా అలాగే ఇంకా చూసుకుంటే మన డైరెక్టర్ కొరటాల శివ గారు బాగానే తీసుకున్నారు. స్టోరీ కూడా 2వ పార్ట్తో రాబోతుంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అందులో కూడా మెయిన్ పార్ట్ 1లో ఏం జరగబోతుంది, పార్ట్ 2లో ఇంకా వేరే లెవెల్లో ఉంటుందో తెలియదు కానీ పార్ట్ 2 1 అయితే రాబోతుంది. పార్ట్ 1లో చూసిన తర్వాత మనకు ఇంకా డిసైడ్ అయ్యింది పార్ట్ 2లో ఎలా ఊహించుకోవాలో అని మనకు ఐడియా వస్తుంది. మనకు అర్థమవుతుంది. ఇంకా దేవరాయ్ ఖచ్చితంగా మన కొరటాల ఈసారైనా హిట్ కొట్టాలని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఎన్టీఆర్ ఖచ్చితంగా మనకు బ్లాక్ బస్టర్ తీస్తాడు. మనగా కొరటాల శివ ఇటు పడిపోతుంది. ఇది ప్యాన్ ఇండియా వరకు అది తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో విడుదల అవుతుంది మూవీ. ఇంకా చూడాలి మరి ఇలా ఉండబోతుంది ఇది. అయితే మీరేమంటారు కింద ఒక కామెంట్ చేయండి. ఇంకా క్లిమ్స్ వచ్చేసి ఇంకా టీజర్ రాబోతుంది. ఇంకా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది మూవీ. ఇంకా రచ్చే ఇంకా లచ్చ పర్వాలేదు కానీ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.